ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షలా మారింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి ఇది. అలాంటి అత్యుత్తమమైన పదవి వివాదాలకు అతీతంగా ఉండే విద్యావేత్తలకు ఇవ్వాల్సింది. కానీ వివాదాస్పదుడిగా ముద్రపడిన మహేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో వివిధ పోస్టులు వైరల్గా మారుతున్నాయి. గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన మహేందర్ రెడ్డిపై వాహనాల రిపేర్ విషయంలో ఏసీబీ కేసు నమోదైందని ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటే ఉమ్మడి నల్గొండ జిల్లా సమస్త నారాయణపూర్ మండల్ సర్వేల్ గ్రామాల్లో గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహేందర్ రెడ్డి కొండారెడ్డి కులం పేరుతో ఎస్టీ కుల సర్టిఫికెట్ పోతే విద్యను అభ్యసించినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీ మహేందర్ రెడ్డి పనితీరుపై పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీజీపీగా పదవి విరమణ పొందిన మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వివాదానికి కేంద్ర బిందువుగా మారిన టీఎస్పీఎస్సీలో వివాదాలకు అతీతంగా నిజాయితీగా విధులు నిర్వహించే అనుభవజ్ఞులను నియమిస్తే బాగుంటుందనేది విద్యావంతుల అభిప్రాయం. ఇక టీఎస్పీఎస్సీ పదవికి చైర్మన్ పదవి ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. గతంలో మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జనార్దన్ రెడ్డి తన ఆరోపణలు రావడంతో గతంలో రాజీనామా చేశారు. మరి ఆ పదవికి మహేందర్ రెడ్డి పేరు ప్రస్తావించడం ప్రస్తుతం చర్చనీయాంశం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇప్పుడు వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి కర్నూలుకు సంబంధించి 1993-95 మధ్యన కూడా అతను ఎస్పీగా ఈ జిల్లాకు పనిచేయడం కూడా జరిగింది. అప్పట్లోనే కొద్దిగా వివాదాస్పదం కూడా ఉంది. అప్పుడు మావోయిస్టుల ప్రభావితం కూడా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో మావోయిస్టుకు సంబంధించిన ఈ ఫండ్ కూడా కొద్దిగా మిస్యూజ్ అయిందని కూడా అప్పట్లో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మహేందర్ రెడ్డి. అయితే వాటితో పాటు వాహనాలకు సంబంధించి ఏసీబీ కేసు కూడా ఎదుర్కొన్నట్లు కూడా మనకు గతంలో తెలుపుతా ఉన్నారు. అయితే మొత్తానికి సంబంధించి ఈ మహేందర్ రెడ్డి పనితీరు వివాదాస్పదంగా కర్నూలు జిల్లాలో అయితే మారిందని చెప్పవచ్చు. పదవి విరమణ పొందిన మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆ వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇప్పటికే వివాదానికి కేంద్ర బిందువుగా మారిన టీఎస్పీఎస్సీలో మళ్ళీ ఇలాంటి వివాదాస్పదమైన వ్యక్తులను తీసుకురావడం ఏంటని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ వ్యతిరేకత కూడా ఎదురవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే నిజాయితీ గల ఆఫీసర్లను నియమిస్తున్న నేపథ్యంలో ఇలాంటివి వచ్చి రావడంతో ఒక విధంగా సోషల్ మీడియాలో ఈ వైరల్ అవుతున్న అంశం అయితే చోటు చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి మళ్ళీ పునరాలోచించి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ మధు. ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ని నియమించడంలో ముందుగా దృష్టికి తెచ్చుకోవాల్సిన ఒకటే విషయం అక్క. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం నుంచి రాత్రి 11-12 గంటల వరకు విద్యార్థులు ఎంతో కష్టపడి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం, మా భవిష్యత్తు బాగుండాలి, మా తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కష్టపడుతుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తూ ఉన్నదంటే టీఎస్పీఎస్సీ ప్రభుత్వం ఈ చైర్మన్ పదవిని ఒక రాజకీయ పార్టీకి తొత్తిగా పనిచేసినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డికి ఇస్తున్న ఎంతో బాధాకరం అక్క. అది ఈ విద్యార్థులు అందరూ ఈ విషయాన్ని అపోజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, యూపీఎస్సీ నేతలను కలిసినాము, వాళ్ళని కలిసినాము, ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ని నియమించడంలోని మేము ఎన్నో తీసుకుంటున్నాం, అవి చేస్తున్నామని చెప్పిండు. కానీ మరి లాస్ట్కి వచ్చే వరకు ఈ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రకటించడం ఇది ఎంతవరకు న్యాయమో వాళ్ళే చెప్పాలి. ఒక ఎగ్జామ్, ఒక జాబ్కి క్వాలిఫై కావాలంటే వాళ్ళకి ఎన్ని స్టాండర్డ్స్, ఇంటర్వ్యూ కానీ మెయిన్స్, ప్రిలిమ్స్ పెడతారు. వాళ్ళకి జాబ్ ఇచ్చే చైర్మన్కి ఇంకెన్ని ఉండాలి. అందుకని ఇప్పుడు గత ప్రభుత్వాన్ని మనం ఎందుకు దించేసినామంటే వాళ్ళు పేపర్ లీకేజ్ కానీ చైర్మన్ అమ్ముడు పోయినాను అనడం కాబట్టి మళ్ళీ వీళ్ళు అదే తప్పు చేస్తే మనం మేమేం చేయాలి? మళ్ళీ గవర్నమెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళు కాకుండా స్టూడెంట్స్కి, వాళ్ళ నిరుద్యోగులకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షలా మారింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి ఇది. అలాంటి అత్యుత్తమమైన పదవి వివాదాలకు అతీతంగా ఉండే విద్యావేత్తలకు ఇవ్వాల్సిందే. కానీ వివాదాస్పదుడిగా ముద్రపడిన మహేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో వివిధ పోస్టులు వైరల్గా మారుతున్నాయి. గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన మహేందర్ రెడ్డిపై
వాహనాల రిపేర్ విషయంలో ఏసీబీ కేసు నమోదైందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటే ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థ నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహేందర్ రెడ్డి కొండారెడ్డి కులం పేరుతో ఎస్టీ కుల సర్టిఫికెట్ పొంది విద్యను అభ్యసించినట్లు ప్రచారం సాగుతోంది. రెడ్డిగా టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. డీజీపీ మహేందర్ రెడ్డి పేరైతే తెర మీదకి వచ్చింది. అయితే ఆ పేరును విద్యార్థి సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ఆరోపణలు ఉన్న వ్యక్తి పేరు ఏ విధంగా వస్తుంది? ఒక విద్యావంతుడైన విద్యావేత్తకు ఇలాంటి పదవి ఇవ్వాలి అంటూ కూడా వారు కోరుతున్నారు. గతంలో కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశం కానీ ఇతరత్ర అంశాల్లో కానీ టోటల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీఎస్పీఎస్సీని మేము ప్రక్షాళన చేస్తున్నాము అంటూ కూడా ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే చెప్పారు. కానీ ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి పేరు తెర మీదకి రావడంతో అసంతృప్తి అయితే విద్యార్థుల్లో వ్యక్తమవుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి నేత శంకర్ అయితే మనతో పాటు ఉన్నారు ఫోన్ లైన్లో. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. శంకర్ గారు, డీజీపీ మహేందర్ రెడ్డిపై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి, కొన్ని సంఘటనల్లో కేసులు కూడా నమోదయ్యాయని కూడా తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తికి ఇంత రాజ్యాంగబద్ధమైన పదవిని ఇవ్వటాన్ని ఏ విధంగా చూడొచ్చు? మేడం, రాజకీయ నాయకులు అంటేనే లక్కాకులు ఒకాకులు చదువుకున్నారు. సీసా కొత్తదే, సారా పాతదే. వీళ్ళంతా ఒక దగ్గర చదువుకున్న వాళ్ళు కదా, ఒక రాజకీయ అభ్యాసం కదా. మరి లంగకు లంగ లెక్కలు తెలుస్తాయి కానీ మంచి లెక్కలు ఎట్లా తెలుస్తాయి? ఒక అత్యున్నతమైన సంస్థ ఈ రాష్ట్రంలో, దేశంకి యూపీఎస్సీ ఎట్లయితే అత్యున్నతమైన సంస్థనో అదే విధంగా ఈ రాష్ట్రంలో జరిగే పారదర్శక నియామకాల కోసం టీఎస్పీఎస్సీ అనే ఒక నూతనమైన బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే గంటా చక్రపాణి చైర్మన్ గా సభ్యులుగా ఒక దఫా పర్యాయం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలుగా అసలు టీఎస్పీఎస్సీ సభ్యులు మెంబర్లు లేకపోతే నేనే ఉండి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం లేదు. ఈ తెలంగాణ వచ్చి బొందలగడ్డ తెలంగాణ అయింది. ఈ తెలంగాణలో ఉద్యోగాలు అనేది చాలా ఇంపార్టెంట్ అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించి నియామకం చేపించిన. తదనంతరము అనుకున్నదే తడువుగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని సేమ్ ఇదే మీరు ఏదైతే డీజీపీ గారి కర్నూలు ఉదంతం చెప్పిరో ఏసీబీ ఉదంతము, అట్లనే చాలా మంది ఏసీబీ కేసులు ఉన్నోళ్ళని, రాజకీయాలకు సంబంధం ఉన్నోళ్ళని, అన్ని రకాలుగా వైలేషన్ చేసిన వాళ్ళని నియామకం చేస్తే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయిస్తే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే వీళ్ళని పునఃసమీక్షించండి. మీరేమైనా పాండబ్బల కాడ నియామకాలు చేసినరా, కిల్లికోట్ల కాడ నియామకం చేసినరా, లేకపోతే సారా దుకాణాల కాడ నియామకం చేసినరా అని అడిగిండ్రు. ఏది గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అయినా వీళ్ళకు సిగ్గు లజ్జ మానము ఏం లేకుండా మా అడుగులకు మడుగులు వస్తే వాళ్ళని నియామకాలు చేసుకోవాలనుకుంటారు. వాళ్ళ అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి కోసము ఈ దొడ్డిదారి ప్రక్రియలకు తెరలేపుతుండ్రు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులని క్వశ్చన్ చేసి ఇవాళ వాళ్ళని 10 ఏళ్ల తర్వాత పండబెట్టి మిమ్మల్ని గద్దె మీద ఎక్కిస్తే మళ్ళీ మీకు తెలియదా నియమ నిబంధనలు? టీఎస్పీఎస్సీకి ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో మేడం. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు.